వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి, చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి, ఈయన ఎవరు అనుకుంటే అభ్యర్థులు వాళ్లే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకమయ్యేట్టు. అందులో జనసేన అనే దానికి ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప. సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్లి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రుజువైతే, జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ 2 సార్లు నుండి 3వసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే ఆగ్రహం తెప్పించాయో, అది రచ్చకెక్కడం వల్ల జరుగుతున్న గొడవలు, గందరగోళం, ఇవన్నీ ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు, నెల 10 రోజులు, నెల 8 రోజులు, 10 రోజులు కూడా లేదు, 19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ అనేది 82లో పుట్టి 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ 40 ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరులు ఎత్తున్నారు, శివాలు ఎత్తిపోతున్నారు, పూనకాలు వస్తున్నాయి ఆయనకు. ఇది ప్రతిసారి ఈయన ఇలాగే చేస్తుంటారు. ఈసారి అది ఆ పూనకం ఏ స్థాయికి పోతుంది, తిట్లకు లంఘించుకోవడము, వ్యవస్థల మీద దాడి చేయడము, తనకు తాను సర్వం సహా అధికారి అన్నట్టు నేను ఏది చెప్తే అది అనుకుని ఏదైనా చేయగలను అనేది, అది అన్నిట్లో కనపడుతుంది. అంటే దానికి ఏం రీజనింగ్, రేషనల్, ఓ ప్రాతిపదిక, జనం ఏమనుకుంటారనేది కూడా ఉండట్లేదు. నేను పొద్దున్నే ఏదో చూశాను, పిచ్చిపాట ఏదో పెట్టి సైకో పోవాలి, సైకిల్ రావాలని ఎవరు వాళ్ళు పాట తయారు చేసుకుని వాళ్ళకు వాళ్ళు ఆయన సభలో పెడితే ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు దానికి చేతులు ఊపుతూ. 73 ఏళ్ళు, 74 ఏళ్ళు, 2 రాజకీయ పార్టీలు తలపడుతున్నప్పుడు నీ విమర్శలు, పదునైన విమర్శలు, ఘాటైన ఆరోపణలు ఏవైనా చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రజలందరూ ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని గురించి ఇప్పుడు మళ్ళీ నీ ప్రత్యర్థిగా ఆయన తలపడుతున్నప్పుడు అది ధర్మయుద్ధమో లేక నిజంగా తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంతన్నా కొట్లాడు. నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావా, నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను, నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను. ఇదేంటి పిల్ల చేష్టలాగానో లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను. ఎవరిని సైకో అనాలి? ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు అనాలనా, లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా, పేదలతో ప్రేమగా, మహిళలు, పిల్లలు అందరూ ఎగబడి జనసముద్రం కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అనగలరు. జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి. 73, 74 ఏళ్ల తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది. నేను అది ఏదో ఇది అనుకున్నా. మొన్న చూస్తే తిరుపతిలో మాట్లాడుతుంది నిజంగానే అన్నాడంట. బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నాడు. వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి, బీజేపీకి వేయద్దు, వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నాడంట. ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా. ఈయన మర్చిపోయినాడు. తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు. ఆ వరప్రసాద్ నటి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా 19 ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు. ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు. అది మొన్న అంటున్నాడు. నేనేమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు. ఇంకా అలాంటివి అయితే కొల్లలు చెప్పాలండి.